సిల్వర్ ఈటీఎఫ్. ఇందులో ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్. అంటే ఇక్కడ మీ డబ్బుని సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీ చేతిలో సిల్వర్ అనేది ఉండదు. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్ కంపెనీ వాళ్ళు సిల్వర్ ని కొనుక్కొని మీకు బదులుగా వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇలా జరుగుతున్నప్పుడు యాక్చువల్ గా ఏం కావాల్సింది? చాలా మంది జనాలు సిల్వర్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఈటీఎఫ్ కంపెనీ వాళ్ళు సిల్వర్ ని ఎక్కువగా మార్కెట్ నుంచి కొనుక్కునేవాళ్ళు. అప్పుడు సిల్వర్ కి డిమాండ్ అనేది పెరిగి సిల్వర్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. కానీ యాక్చువల్ గా చూస్తే ఇలా జరగలేదు. చాలా ఈటీఎఫ్ కంపెనీలు సిల్వర్ ని ఫిజికల్ గా కొనుక్కోకుండా వాళ్ళు జనాల అంటే ఇన్వెస్టర్స్ డబ్బుని వేరే ఇన్వెస్ట్మెంట్స్ కు యూస్ చేసుకున్నారు. అంటే అప్పుడు ఇక్కడ సిల్వర్ కి డిమాండ్ పెరగలేదు. సో ఈ కారణంగా కొన్ని ఇయర్స్ కి ముందు సిల్వర్ కి డిమాండ్ లేనట్టే ఉండింది. మొదలు చాలా సంవత్సరాల పాటు సిల్వర్ ధరలు అనేది చాలా తక్కువే ఉండింది. దీన్నే మార్కెట్ మనిపులేషన్ అంటాము. సో ఎందుకు 2020కి ముందు సిల్వర్ అనేది చాలా చీప్ గా ఉండే అంటే జనాలు సిల్వర్ కి అంతగా వాల్యూ లేదు అనుకునేవాళ్ళు. కానీ రియాలిటీలో చూస్తే డిమాండ్ అనేది కనపడకుండా ఉండే అంతే. ఈ ఈటీఎఫ్ సిస్టమ్స్ అనేవి ఈ ప్రైజెస్ ని ఆర్టిఫిషియల్ గా తక్కువలోనే పెట్టుండే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం జరుగుతుంది? ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకిప్పుడు సర్టిఫికేట్స్ అక్కర్లేదు అంటున్నారు. వాళ్ళకిప్పుడు యాక్చువల్ గా ఫిజికల్ సిల్వర్ కావాలి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిండేది యాక్చువల్ ఫిజికల్ సిల్వర్ కి, వాళ్ళు సర్టిఫికేట్ కోసరం కాదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంతా డబ్బులు అడగట్లేదు, వాళ్ళు యాక్చువల్ గా రియల్ సిల్వర్ ని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈటీఎఫ్ కంపెనీస్ కున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈటీఎఫ్ కంపెనీస్ దగ్గర సరిపోయేంత ఫిజికల్ సిల్వర్ లేదు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ నుంచి సిల్వర్ తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు చాలా సిల్వర్ తీసుకునేదానికి ప్రయత్నిస్తారో సడన్ గా సిల్వర్ కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. దీని కంటిన్యూషన్ పార్ట్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది. మరియు ఇలాంటి డైలీ వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.